క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా కూడా బుద్ధి రావట్లే. ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆలోచన కూడా లేదు. ఇంకా 10 ఏళ్ళు ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మాయమాటలతోటి మోసం చేయాలనే ఆలోచనలా ఉండటం సిగ్గుచేటు. ప్రజలు ఇవాళ పేపర్లో చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తున్నది. వాళ్ళు గాడుపులో బాణాలు వేసేటోళ్ళు, టీఆర్ఎస్ పార్టీ అంటేనే గాడుపులో బాణాలు వేసేవాళ్ళు, మాయ మాటలతోటి కడుపులు నింపేవాళ్ళు. మేము చేతలతోటి చేసి చూపించేవాళ్ళం. 5% చేస్తే 100% చెప్పుకునేటోళ్ళు వాళ్ళు, 100 చేసిన 5% చెప్పుకునేటోళ్ళం మేము. ప్రతిదీ ఆధారాలతోటి మేము ముందు ఉంచుతున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ ఉండదు, ఆధారాలు ఉండయి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తానంటే అయిపోతుంది. ఆఖరికి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మీరు కారణమైనట. మరి మీరెట్లా కారణమైనో నాకు కూడా అర్థం కాలే. అందులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీడియా వాళ్ళు చేపట్టి అది నేను 7-8 ఏళ్ళకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా అంటున్నాడంట. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే అసలు రాజకీయంలో వీరి మీద భాష మాట్లాడంటే కూడా నాకు కూడా అసహ్యం వేస్తున్నది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో 7-8 ఏళ్ళు అవి కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ బెడ్రూమ్లు కొందరిని తోలిండు. అందులో 100 మంది అమాయకులు, పాపం 4 లీడర్లు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఏజెంట్లను పెట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది. ఆ ఇండ్లు ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి కొడతారని భయానికి 7-8 ఏళ్ళు ఇండ్లు ఇవ్వకుండా కూర్చొని ఇవాళ నేను కారణం అంటాడు, 4 రోజులు నిన్ననో మీరు కారణం అంటాడు. ₹1 తేలేదు ఎమ్మెల్యే, కాలయాపన చేసుకుంటూ గడుపుతున్నాడు. మేము తెచ్చిన ఫండ్లకు వాళ్ళు తెచ్చిన ఫండ్కు మేము కొబ్బరికాయలు కొడుతున్నామట. నువ్వు నిజమైన నాయకునివైతే, నువ్వు నిజమైన గతంలో ప్రజాసేవకునివైతే మరి మేము కట్టినట్టు నువ్వెందుకు కట్టలేకపోయినావు? ఇవాళ నేను ఆధారాలతో పెడుతున్నా. ₹1 తేలేదన్నావు. మాడ వీధులు జనవరి 11, 24 టెండర్ అయ్యి మాడ వీధులకు 10 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్ అయ్యి మా హాయంలో చేస్తే తేలేదు అని అంటివి. ఇక మాకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వటం జరిగింది. 10 కోట్ల రూపాయలు. 10 కోట్లలో 7 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి 7 కోట్ల రూపాయల వర్కులు స్టార్ట్ చేసి సగానికి ఎక్కువ స్టార్ట్ అయినాయి. నువ్వు తీసుకొచ్చి మేము డేట్లతో సహా పెడుతున్నాం. మేము ముందు ఏ ఇయర్ అయినాయి, ఏ ఇయర్ టెండర్ అయింది, ఏ ఇయర్ ఏం నడుస్తున్నది అనేది నెలలో డేట్తో సహా. ఇవాళ వీళ్ళ హామీలో పాండురంగారావు గారు నిట్లో ప్రొఫెసరు, జిల్లా వెల్విషర్ కూడా ఆయన. పొద్దుగాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, అప్పారావు గారితో తిరిగిన వ్యక్తే కదా. కోర్టు లోపట వీళ్ళ హాయంలో కేసేసి చెరువు శిఖంలో ఉన్న వాటిని కూలగొట్టాలి అని చెప్పి కేసు వేయటం జరిగింది. అది మొన్న జడ్జిమెంట్కి వచ్చి అవన్నీ తొలగించమని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.
ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడు భద్రకాళమ్మ టెంపుల్ దగ్గర అక్కడ సుమారు 600 చిల్లర ఇళ్ళు డిస్మెటల్ చేయడానికి దాని మీద ఆర్డర్ వచ్చింది. రాజేందర్ రెడ్డి ఓట్లు దుండుకున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి వాళ్ళని గుడిసెలు కూలగొడతానంటున్నాడు అని చెప్పి మాట్లాడు. వేసేది వాళ్ళు, మీదికి తోసేది వాళ్ళు, వెనుక ఉండి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళని ఈపు వల కొడతారు కాబట్టి నువ్వు ఏమంటావు ఇవ్వాలా, అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళకే ఇవ్వాలి అంటున్నావు. నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ముందు వాటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను 2 నిమిషాల్లో. ఇక్కడ 600, షాయంపేటలో 600, 1200 కట్టి ఉన్నాయి సుమారు 5-10 అటు ఇటు. 8 ఏళ్ళల్లా 7-8 ఏళ్ళల్లా ఇయ్యలేని అసమర్థ దద్దమ్మలో నువ్వు. కారణం నీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి. నేను రీసెంట్లీగా 15 రోజుల ముందు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి డబుల్ బెడ్రూమ్ల గురించి నెల 15 రోజులల్లా వీటిని మనం డిస్పాచ్ చేయాలి మేడం, వీటి మీద ఎట్లా ఏ విధంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగూ వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళు పెట్టిన దళారులకు ఇయ్యరు, నిజమైన లబ్ధిదారులకు ఇస్తారనే ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇవ్వకపోతే మరో పోరాటం చేస్తారట. ఈయన చేసిన పోరాటం ఏంటి? దొంగ పోరాటం కాకపోతే నువ్వు చేసిన ఒరిజినల్ పోరాటం ఏం చేస్తావు? దేంట్లో చేసినావు? కబ్జాలు పెట్టుటలో పెట్టిన తప్ప దేంట్లో చేసినావు నువ్వు? నీ పోరాటం అంతా. ఇవాళ ఆర్డర్ వస్తే వాటిని మేము ఓపిక పట్టండి, కోర్టుకు వెళ్ళి మాట్లాడి మేము ఇది చేద్దామనే ఆలోచనతో మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని టైం కూడా అడగటం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్లో వేసిన కేసు ఇవాళ మా పీరియడ్కి వచ్చే వరకు దాని కోర్టు ఆదేశాన్ని ఎవరన్నా కాదంటారా? నేను ఓటు దుండుకొని నేనట మోసం చేసినట వాళ్ళ తరఫుకెళ్ళి పోరాటం చేస్తారట. ఈయన మేము డబుల్ బెడ్రూమ్ ఇష్యూలో నెల 15 రోజులల్లా అక్కడ ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు మీరు పక్కకు జరగండి, ఇలా డబుల్ బెడ్రూమ్లు కడతాము, వాళ్లకు తప్పకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఆ లిస్టు కలెక్టర్ ఆఫీసులో ఉన్నది, ఇప్పటికి నాకు తెలియదు కూడా ఉన్నది లిస్టు. వాళ్లకు తప్పకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇస్తాము, పక్కకి గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళంతా కూడా, వాళ్ళకు తప్పకుండా ఇస్తాం. మిగతా వాటి కూడా ఇవాళ ఉదాహరణకు 10,000 మంది అప్లై చేసిండ్రు. అందులో గతంలో లబ్ధి పొందిన వాళ్ళని ఆ లిస్టులోకి వెళ్ళి తరలించాలి కదా, తీసేయాలి కదా. అర్హులైన వాళ్ళు 5-6 వేల మంది వెళ్తారు, 3,000-4,000 పోయినా. మరి అందులో ఈ 3-4 వేలకి వెళ్ళి 3,500 మాకు ఇస్తారు. ఇప్పుడు అడిషనల్గా నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇవి 1,200 అంటే 4,700 వరకు. బాబు 4,700 వరకు వీటిని 4,700 వరకు అంటే 5-6 వేలల్లా వెళ్ళిపోతే నెక్స్ట్ టర్మ్కు మిగతా 1,200-1000 చేయొచ్చని ఒక ప్రణాళికబద్ధంగా వాటిని అర్హులైన వారికి, నిజమైన అర్హులైన వారికి చేర్చాలని ఉద్దేశంతో మేం పోతుంటే నీకు చెడగొట్టడం తప్ప, నీ నోటికాడ కూడి తినటం తప్ప నీకు వేరే పని లేదు. ఇవాళ వాస్తవం కాదా? 7-8 ఏళ్ళకి వెళ్ళి నువ్వు ఇయ్యలేదనేది ఒక్క ఇల్లు, సింగిల్ హౌస్ వరంగల్ వెస్ట్ ఇవ్వకపోవడం నిజం కాదా? నీ ఒడ్డపిల్లిలో నువ్వు శ్మశాన వాటిగా కట్టలేకపోతే నేను ₹1 కోటి అక్కడ ఏర్పాటు చేసి దాన్ని పెట్టి నేను కట్టిస్తున్నా. ఇలా ఇట్లాంటి వాటిని వదిలిపెట్టి ప్రతిది కూడా నేను ఆన్ పేపరే చెప్తున్నా. నిన్న కూడా కిరణ్, నిన్న కూడా ₹3 కోట్ల వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయి. నేను పాదయాత్ర ఎక్కడెక్కడ తిరిగినా ఆ స్లమ్స్ ఏరియాలో నిన్న మినిస్టర్ గారు ₹3 కోట్ల సంతకం నిన్న పెట్టించుకొచ్చాను నేను. రైతు రుణం, అసలు రైతు అంటే తెలుసు ఆయనకు.
రైతు రుణమాఫీలో కూడా ఇది అన్ని కటింగులు పెడతాను, ఇది చేస్తాను, అది అరే నాయన రాజీనామా చేయమని మీ హరీష్ రావుని. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్. ఎస్డిఎఫ్ అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ కంపల్సరీ కలెక్టర్కి ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు నిన్న తెచ్చినాయి ఇవి. నువ్వు తెచ్చిన బాపతి ఎందుకు చేయలేదు వర్కులు? నయీం నగర్ది ప్రపోజల్ పెట్టిండ్రు, ఓకే, ఫండ్ ఎందుకు తేలే? నువ్వు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టని తెచ్చినావు, శాంక్షన్ తెచ్చినాయి, మేము చేస్తున్నాం అంటున్నావు కదా. అయితే కమిషన్ ఇవ్వలేదని ఆపాలే, అంతేనా? మరి ఇంత నష్టాలలో ఉన్న ప్రభుత్వంలో కూడా మేము రాగానే ఇన్ని పనులు ఎందుకు ప్రారంభించినావు, ఎందుకు వర్కులు అయితేనే మీ హాయంలో ఎందుకు కాలే? దానికి ప్రజలకు జవాబు చెప్పు నువ్వు. ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా, ఎక్కడ దొరికితే అక్కడ ఆఖరికి ఏం చేసింది తెలుసా? అయినే నా ఎమ్మెల్యే ఎలక్షన్ల మీద కూడా కేసు వేసిండు ఆఖరికి. నేను వేసింది ఎక్కడ, మన అఫిడవిట్ తీసుకున్నది మీ దృష్టికి వచ్చిందో రాలేదో చెప్తున్నా ఇప్పుడు. ఈయన ఎక్కడైతే అఫిడవిట్ చేసిండో దానికి అర్హత లేదు, ఆయనకు లైసెన్స్ రెన్యువల్ లేదు అని కూడా ఆఖరికి కేసు వేసి, ఆఖరికి నిన్నగాక మొన్న కూడా ఈ కోర్టులో ఇంకో కేసు వేసిన వెనకదాని మీద ఏది పార్టీ ఆఫీస్ మీద. దానికి తాడు లేదు, బొంగరం లేదని చెప్పి మీ ముందు గంతగానో మొత్తుకున్నానా? జవాబు ఉన్నది ఎక్కడన్నా? నేను అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినాయి కదా. కలెక్టర్ని నేను బెదిరిస్తున్నానట. ఏది లేదు దానికి. మాకు స్టే ఇవ్వాలి, కోర్టు స్టే ఇస్తే 10 ఏళ్ళు గడపవచ్చు. అది కూడా వాస్తవానికి దాన్ని ఏ పేరు మీద వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేసుకుందామన్నా జరగదు. అది టోటల్లీ ప్యూర్లీ పార్క్ ల్యాండ్. అది ఇన్ని పాపాలు చేసి నేను ఆ రోజు కూడా కొంచెమే చెప్పిన. ఇప్పుడు నేను చెప్తున్నా ఇక వీళ్ళ పాపాలని రోజు బట్టలు ఇప్తా. వీళ్ళ తమ్ముడు ఆఫీసర్స్ క్లబ్లో ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి మెంబర్షిప్ తీసుకుంటాడు. 30,000 కట్టి 3 లక్షలు 5 లక్షల బాపతిది గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. నేను ఆ రోజు కూడా చెప్పిన, చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎదురా. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆయన సలహాదారులు అని చెప్పి ఇక్కడ 3కి ఇచ్చారు మెంబర్షిప్. ఇక ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ముందు పెడుతున్నా అంటే, మేము తెచ్చిన ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినాము, నేను ఎమ్మెల్యే అయిన తాడి నుంచి ఈ 7 నెలలల్లా నేను సాక్ష్యాల సబతులతో పెడుతున్నాం మీ ముందు. మాడ వీధులు 30 కోట్లు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ది కానివ్వండి 10 కోట్లు, ఆఖరికి ఆర్ఈసీ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్కు రైల్వే ట్రాక్ ఎంబడి 40 కోట్లు. ఇవాళ 160 కోట్ల రూపాయలని బంధన్ మనకి ఇచ్చారు. ఇది మన బంధన్ వాడు మన ఈస్ట్ వెస్ట్కి వచ్చింది చూసిందా కిరాన్, 160 కోట్ల రూపాయలు మొన్న టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. వీళ్ళకి ఇట్లాంటివి తెలియదులే, ఇట్లాంటి వాడి గురించి వీళ్ళకి తెలియదు. 18 కోట్ల రూపాయలు కేవలం పోతన నగరికి మునుగకుండా ఉండటానికి భద్రకాళి బండుకు పెట్టినాం మేము. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటి ఏంటిదంటే, ప్రతి సంవత్సరము ఇవి డిస్పెటల్ చేయాలి, మళ్ళీ అదే కట్టాలి. ఖరాబ్ అయినా కాకున్నా పర్సెంటేజ్ వస్తాను చాలు. కాజుపేట వరంగల్ రోడ్డు పెడతారు, వరంగల్ టు కాజుపేట పెడతారు, ఒకటే రోడ్డు, 2 బిల్లులు ఉంటాయి వీళ్ళకు. ఇది వీళ్ళ బతుకు. వీరు మాట్లాడేటోళ్ళు అయిపోయారు. మేము ఇంకా బతుకున్నాం, లైవ్లు ఉన్నాం, ఓడిపోయినా లైవ్లు ఉన్నాం అని చెప్పుకోవటానికి మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఇంకా మేము చెప్పేటి అన్నీ కూడా ఆధారాలతో. ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ ఉంటుంది, నిన్న ప్రెస్ మీట్ పెడతాను కాదు, ఇది మొన్న డేట్. ఇది
18వ తారీఖు డేటు మొన్నటిది 3 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ నష్టాల దాంట్లో నడుస్తుంటే దాని ఇన్కమ్ సోర్స్ చూడాలనే ఆలోచన కూడా ఎన్నడూ లేకుండా మీకు ఇచ్చిన CDF ఫండ్ ల్యాప్స్ అయిపోయినాయి. మీరు ఖర్చు పెట్టలేని అసమర్థులుగా మిగిలిపోయిన చరిత్రలా. 2 కోట్లు మీకు ఇస్తే 2 ఖర్చు పెట్టి 5 పట్టుక రావాలి. నాకు 10, మీరు ఆ 2 ఖర్చు పెట్టలేని అసమర్థులు మీరు. నేను 10 ఇస్తే 10 ఖర్చు పెట్టి 4.5 కోట్ల రూపాయలు శ్మశాన వాటికకి ఇవ్వమని అడిగినాం. మోడర్న్ శ్మశాన వాటిక. రేపు చనిపోతే కిరాయి ఇళ్ళదారులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ పట్టుకొచ్చి ఇంట్లో ఓనర్ పెట్టుకొని ఇవ్వకపోతే కడుపు నిండా ఏడ్చే కూడా స్వేచ్ఛ లేకుండా ఉంటున్నారని చెప్పి 4.5 కోట్లు ముఖ్యమంత్రి గారిని స్పెషల్ కేసు కింద నేను అడిగి పోచమ్మకుంటలో నేను ఇలా శ్మశాన వాటికకి ఏర్పాటు చేస్తున్నాను. దాని అప్రూవల్ అయింది. అది ఇంకా రిలీజ్ కాలే కాబట్టి చెప్తలేను దాని గురించి. ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎక్కడి నుంచి ఎన్ని వస్తే అని తీసుకురావాలన్న ఆలోచనతో మేము పోతుంటే దాన్ని అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే. మీ దొంగ బుద్ధిని మరీ ప్రదర్శించకండి. ఇలా నవ్వు వస్తున్నది డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితే. వీటిని నెల 15 రోజులల్లా నేను మళ్ళీ మీ ముందు ఎందుకు చెప్తున్నా అంటే 2 క్లారిఫికేషన్స్. ఒకటి, హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ కట్టిన వాటన్నిటి కూలగొట్టండి, వాటిని ఇమ్మీడియట్ తీసేయండి అని రావటం వలన అప్పుడేసిన కేసుకు ఇప్పుడు వచ్చింది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఇందులో. జడ్జిమెంట్ మీ ముందు పెడుతున్న కాపీ కూడా మీకు ఇస్తా. పాండురంగారావు గారి ద్వారా చెరువులు వరంగల్ మొత్తం 1200 చిల్లర, 600 వెస్ట్, 600 ఈస్ట్. ఇది కోర్టుది. దీనికి నేను దున్నుకున్నానట, మోసం చేసినట, వాళ్ళకి అన్యాయం చేసి ఓటు తెచ్చుకొని వాళ్ళకి అన్యాయం చేస్తున్నానట. నిన్న ప్రెస్ మీట్ చూసిన ఇలా R&Bది ఇవాళ నిజంగా కూడా 110 కోట్ల రూపాయలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాంక్షన్ ఇచ్చి ఇంకా ఆర్డర్ రాలే, అప్రూవల్ అయింది. నాకున్న పాత పరిచయాల దృష్ట్యా, నాకున్న రిలేషన్ దృష్ట్యా నేను అయ్యా అప్పని బతిలాడుకొని రూపాయి అడికెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తుంటే సో వీటికి మీ ద్వారా చెప్పేది స్ట్రైట్గా చెప్పాలంటే 2 విషయాలు. డబుల్ బెడ్రూమ్ అనే వాటిని అర్హులైన వాటికే ఇస్తా. ఎవ్వరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా చేస్తావా, ఇంకా కాలు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా. మీ తిరిగా బోకరేషాలు అయ్యను. ఒకటి. రెండోది, వాళ్ళది కూడా ఇప్పుడు ఇల్లు కూలగొట్టమని వచ్చిన దాని మీద కూడా నిన్న చాలామంది వచ్చిపోయింది, ఇక్కడ నేను లేకుంటుని. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మార్గాలు మేము వీరితోటి మన అడ్వకేట్స్ తోటి ఇట్లా సంప్రదించి వారికి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందిరమ్మ పట్టాలు ఇవ్వటం జరిగింది దళితులకు. అప్పుడు దానిని బలవంతంగా పోలీసును పెట్టి గుంజుకొని మెడలు బట్టి బయటికి వెళ్ళినప్పుడు కొలగొట్టినప్పుడు కూడా ధర్నాకు పోయినా నేను అక్కడ షాయం పెట్టుకుని వారికి ఎవరినైతే అక్కడ వాళ్ళ జాగా తీసుకొని ఎలగొట్టినరో వారికి నేను అనేది అదే, వారికి తప్పకుండా ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు. వాళ్ళకు తప్పకుండా వారికి ఇచ్చిన తర్వాతనే మిగతా వాటిని నాకో ఇంకొవరకు వాళ్ళ తీరుగా దళిత బంధువు పెట్టి ఓ బావకు బొమ్మర్దికి ట్రాక్టర్లు 2 పెట్టి బావకు బొమ్మర్ది ఇచ్చినట్టు కాకుండా మీ అందరి సమక్షంలో డబ్బా పెట్టి డ్రా తీస్తా. అర్థమైందా? డబ్బా పెట్టి డ్రా తీస్తా. ఈ అర్హులైన వీళ్ళకి ఫస్ట్ ఎక్కడైతే జాగా ఇచ్చిండ్రో వాళ్ళకు మాత్రం స్ట్రైట్ అవే ఇచ్చేస్తా. వాళ్ళకు 300-400 వెళ్తాయి అక్కడి ఇక్కడి అన్నీ కలిపి. అవి పోయిన తర్వాత మిగతా ఉంటాయి కదా 800, ఆ 800 డబ్బా పెట్టి మీ చేతుల మీదకి వెళ్ళి డ్రా తీస్తా అర్హులైన వాళ్ళందరినీ డబ్బాలు వేసి. ఇక అప్పుడు చెప్పండి, అదిగా
నేను తప్పుదోవ పట్టించినట్టు అవుతుందా? అర్హులైన వారికి ఇచ్చినట్టు అవుతుందా? ఇవాళ బాధ అంతా ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అయింది, 15 రోజులు 20 రోజులు అయింది. తప్పకుండా వీడు మొండోడు 15-20 రోజులు ఇవ్వబోతున్నాడు. ఇచ్చేది ఉంటే రాని వాళ్ళందరూ పైసలు తీసుకున్న వాళ్ళు అందరూ పోయి ఇంటి మీద పడతారు. ఎవరి మీద పడతారు? వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు, ఒక 3-4 బ్రోకర్లు. వాళ్ళ మీద పడి కొడితే ఏమవుతారు? వాళ్ళు ఏం చెప్తారు? తక్కువ వినయ్ భాస్కర్ తీసుకోమని వినయ్కి ఇచ్చినాం, ఆయనకి ఇచ్చినాం, ఇంత ఇచ్చినాం, అంత ఇచ్చినాం అని చెప్తారు కదా. ఈ యొక్క భయానికి అరే ఇండ్లు ఇస్తా అన్నట్టే స్వాగతించాలి, కానీ లొలిపెట్టుడు ఎక్కడిదే? నేను ఓపెన్ రానేది ఇస్తాను అనబడితేని ఇంకా అవతవకలు ఎక్కడి? షాయంపేటది కూడా ఆ దళితులకు అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే 48-34 పట్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి తప్పకుండా ఇస్తాం. హైకోర్టు ఆదేశాలు ఎప్పుడు ఇచ్చిందంటే అది పాండురంగారావు వేసిన పిటిషన్ మీద ఎప్పుడు ఇచ్చింది? 2-3 నెలలు అయింది. అంటే జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే వీటిని కట్టిండు కదా షికం ల్యాండ్లో, ఇలా కట్టిండు కదా, వాటి ప్రోగ్రెస్ ఏంటిది, డిస్మెటల్ ప్రోగ్రెస్ ఏంటిది, ఎంతవరకు చర్య తీసుకున్నారు దాని మీద అనే దాని మీద వారు ఇస్తే నెక్స్ట్ మంత్ 3rd, 4th ఉన్నది. దానిని నాకు అంటగట్టడం అంటే ఎంత చదువుకున్నా అంటే లేదు, 2వ తరగతి చదివితే ఏముంటుంది కానీ అది పోనీ దాని ఆలోచన అనేది ఏమున్నది, ఎందుకన్నారు అని ఆలోచన కూడా లేకుండా గాడపల బాణాలు వేస్తూ కూడా పోతే వాళ్ళకి అలవాటు అయిపోతే మందికి కూడా అందరికీ అదే అలవాటు ఉంటుంది అనుకుంటున్నారు పట్టుకొని. ఈ వెనకదండి ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచినాక దీన్ని కబ్జా పెట్టింది. దీన్ని అంతకుముందు కూరగాయలు గ్రీనరీ ఉండే నర్సరీ ఉండే ఇంట్లో. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు వచ్చినప్పుడు చూసింటారు. నేను ఎలక్షన్లు అయిపోయి గెలిచినాక దీన్ని గోడ పెట్టి ఇటు పెట్టిండ్రు. ఎకరం అనేది ఎకరం చిల్లర ఉన్నది. అది నేను స్వయాన వచ్చి ఆడ కూర్చుంటా అని చెప్తే నేను అధికారాన్ని బెదిరిస్తానని చెప్పాడు. బెదిరించుడేంటే నేను ఎమ్మెల్యే బెదిరిస్తాను, కక్ష సాధింపు చర్య. నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక సిటిజన్గా నాకు అడిగే హక్కు లేదా? పార్క్ ల్యాండ్ కాపాడే బాధ్యత లేదా నాకు? నేను ఒక సిటిజన్గా అడుగుతాను అనుకుంటా. వాళ్ళు చేసిన పాప నేను చెప్పినా కదా, నేను నాకు కూడా టైం లేక కొద్దిగా ఈ ఎంజోగ్రామ్ చేసుకోవటం వల్ల అటు ఇటు తిరగటం ఇదైంది. 2-3 రెస్ట్ తీసుకోను, కానీ ఇక రేపటికెళ్ళి నేను ఎంబడి పడతా పట్టండి. రోజు 2 ఇస్తా మీకు. స్టేట్ ఎడ్స్లు వచ్చి అన్ని పాపాలనే వాళ్ళవి. కానీ అమ్మ అసలు దొంగ అని మొత్తుకుంటే ఇంకోటి వాడికి చెప్పుకోవాలి. అన్న ఇప్పుడు కలెక్టర్ ఆఫీసర్స్ క్లబ్కు చైర్మన్, ఆమెనే కలెక్టరే అథెంటిక్ పర్సన్. అయితే ఇప్పుడు అనర్హుడికి అందులో సభ్యత్వం ఇచ్చిండు, ఆఫీసర్స్ కాని వాళ్ళకి సభ్యత్వం ఇచ్చిందని అన్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి రిపోర్ట్ వాళ్ళకి కూడా మరి ఏ ఎంప్లాయీస్ అని చాలా మంది 7-8 మంది ఉన్నారు. మీరు అక్రమార్కులకు సభ్యత్వం ఇచ్చారని కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని ప్రక్షాళన చేయించడానికి రిప్రజెంటేషన్ ఇస్తారా? మీరు తీసుకునే చర్య ఏంది? నేను అక్కడ వాస్తవానికి చెప్తాను. క్లబ్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు అందరు కలిసి యూనిటీగా యునానిమస్గా ఎన్నుకోండి అంటే యునానిమస్గా చేసుకున్న దాని చైర్మన్గా దాన్ని ఆడిట్ చేయించండి అని చెప్తే ఆడిట్ కూడా చేశారు. దాంట్లో 160 మంది చిల్లర వెళ్ళిరు. 160 మంది. అన్ని నేను ఏమంటానా, ఇవన్నీ డాటా ఉన్నాయి నా దగ్గర. అదొక్కటే కాదు, అసలు ఎన్ని ఉన్నాయి అంటారే నీ అమ్మాయి గిన్ని గిట్ల కూడా చేయగలుగుతారా అని దీన్ని ఇవన్నీ పెట్టి మేము 2 రోజుల కొట్టి పెట్టి ఆస్కార్ అవార్డుకు మా అన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తున్నాయి. ఇవన్నీ పెట్టి ఎవరితోటి కాదు, నేను చెప్తాను కదా మీకు, ఎవరితోటి కాదు, ఆయనతోటి అయింది. అందుకే అక్రమార్కులకు పెట్టాలంటే ఒకటి చూడండి, చిన్న ఎగ్జాంపుల్. మీరు మెంబర్షిప్కు డబ్బులు ఇచ్చి చెక్ ఇచ్చేసిండ్రు. అది ఓన్లీ చెక్ ద్వారానే అమౌంట్ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవద్దు, క్యాష్ చెల్లది. మీరు చెక్ ఇచ్చిండ్రు, ఆ చెక్కుని ఆడనే ఉన్నది, మీకు మెంబర్షిప్ ఇచ్చేసిండ్రు. ఈ చెక్కు ఆడనే ఉన్నది, ఇంకా వేయలే, ఇప్పటికి 4-5 ఏళ్ళు అవుతుంది. మేము అడిగినాం, నీ చెక్కులకి వెళ్ళి నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు పోయినాయా?
4-5 ఏళ్ళ కింది కదా, పోయినాయో లేవో తెలుస్తలేదు నాకు, అకౌంట్ తీసుకుంటా ఆడిటర్ దగ్గర అంటున్నావు. చెక్ కార్డు ఉన్నది, మెంబర్షిప్ వచ్చింది. నీ దగ్గర 5 లక్షలు అనుకుంటే అది మెంబర్షిప్, 2.5 ఇచ్చిన, ఖతం చేసిన, దుకాణం బంద్ చేసినాం. వారికి ఎవరన్నా వారి శిశువులే. ఇందు అందు అనేది ఏది లేదు, గుడి లింగం అన్ని కథమైనాయి. ఇప్పుడు లెక్క చేయాలంటే రోజు ఇన్ని పట్టుకొస్తున్నాం. మాకేం చేస్తున్నాం అంటే ఉన్న వాస్తవం చెప్తాను నేనండి. నేను ప్రతిసారి హైదరాబాద్ ఎప్పుడైనా పోయినా అంటే ఓ 10 తయారు చేసుకొని పోతా, అందులో 2 వచ్చినా చాలు, అడగంగా తీసి లాస్ట్ వచ్చి ఇస్తాడేమో అని చెప్పి పట్టుకపోతే అవి నా అదృష్టం బాగుండి శాంక్షన్ అయినాయి. ప్రతి దాంట్లో కూడా నేను అడిగేదేమో నా ఇంటికి అడుగుతానా అని చెప్పి అడగటం వల్ల గురించి శాంక్షన్ అవుతానే పట్టుకోరాగలుగుతున్నాం. వీటన్నిటిని కూడా కిరణ్ లిస్టు తీసి పెట్టండి. అవి తీసి ఈ వాళ్ళ దాంట్లో కాకుండా మన పీరియడ్లో నవంబర్ డిసెంబర్ నుంచి వచ్చిన లిస్టే తీయండి. వాళ్ళ రోడ్డు ఈ రోడ్డు ఉన్న చూడండి, ఎన్జిఓస్ కాలనీ రోడ్డు, ఒడ్డపల్లి పోయే రోడ్డు ఇవాటి వరకు కాలే. ఇప్పుడు నేను చేసినట్టే నేను శాంక్షన్ పెట్టిన కాబట్టి అయిందంటాడు. ఎందుకు కాలేదు అంటే కాంట్రాక్టర్ అడిగితే సార్ నేను ఏం చేయాలి సార్, గిన్నెకి మాకంటే ముందే పైసలు ఇవ్వమంటే నేను ఏం చేయాలి సార్ అంటాను. ఇవి మా బ్రిడ్జ్ ఉన్నది, నాయమ్నగర్ బ్రిడ్జ్, ఓ స్లాబ్ పడ్డది ఒకటి, ఇంకో 2 ఉన్నాయి. ఆయన బెదిరిస్తాను నన్ను, సార్ పైసలు లేవు సార్ ఇప్పుడు ఎందుకంటే పైసలు లేవంటే తొందర నీ అమ్మ ఇప్పుడు బిల్లు ఇప్పిస్తాడు, సగం పీక్ కూర్చోబెట్టినాడు, నేను కట్టకపోతే పబ్లిక్ తిడతారు వీడిని అని చెప్పి ఆఖరికి ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసిన అలవాటుకు వాళ్ళు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఆఖరికి బిల్లు లేవు సార్, పైసలు లేవు సార్, ఇప్పటికే గిన్నె రావాలి సార్ అంటాను. ఇప్పుడు ఆడు వదిలిపెట్టి తొందర చేయరు అని గట్టిగా అడిగితే ఈ మాట చెప్తాను. కినపల్లేదు అని చెప్పలే. మేము అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ వాటి ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పినాము. 3 రివ్యూలు అయినాయి. కలెక్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్న రిపోర్టర్స్ని అడగండి. 3 రివ్యూలు అయినాయి. ఆ రివ్యూలలో వచ్చే ప్రాబ్లం ఒకటి వస్తున్నది. ఏంటిదంటే 80 టీములు పెట్టి వీటిని అర్హులైన వాళ్ళని ప్రతి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసేయండి అని చెప్పినాం. అది ఇంకొక 10-15 రోజులలో షార్ట్ లిస్ట్ అయిపోతుంది. రిపోర్టరే కానీ టాటానే బిర్లానే కానీ ఎవరున్నా కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందబ్బా. నేను ఏమంటున్నా, డబ్బాల పోసి తీస్తానక ఇంతకంటే ట్రాన్స్పరెంట్ ఏముంటుందబ్బా? నాకు తెలియక అడుగుతానా? ఇంత డబ్బాలు వేసి నువ్వే వచ్చింది సాయి గారు, నువ్వే వచ్చింది, ఇక అంతకంటే ఇక ట్రాన్స్పరెంట్ అది నేను ఏం చెప్పేది లేదంత. మా తమ్ముడు మా అన్న తరఫుకెళ్ళి నువ్వేది, కానీ ఆస్కార్ అవార్డుకి మాత్రం రికమెండ్ చేయి, కొద్దిగా సంతకం పెట్టి. అవును, స్థానికులు తలుపులు కిటికీలు ఎత్తుకపోయినారు అంటే దాన్ని ఎందుకు చేయలేకపోయినావు? నీ అసమర్థత నువ్వు ఇమ్మీడియట్గా ఈ ఇచ్చేది ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కడిది? 2వ షిఫ్ట్కి వెళ్ళిపోదు, ఫస్ట్ షిఫ్ట్ వదిలిపెట్టేసి 2వ షిఫ్ట్కి వెళ్ళిపోదు. థ్యాంక్ యూ భయ్యా. ఛాయ్ గిట్ట వచ్చినాయా లేవా? దాసుకోరా రే. ఏది ఇంకొకటి స్మాల్ చిన్నది నువ్వు అడిగిన దానికి మర్చిపోయినా. దీని మీద లిస్టు బయటకు తీసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషను, సిపి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఇచ్చినాం. అందులో కొన్ని ఏమున్నాయంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాళ్ళకి కట్టిన తర్వాత అమౌంట్ కట్టినాక కూడా అందులో 100 చిల్లర్లో కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళు బాధపడతారని చెప్పి ఆడిట్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరున్నారు, ఒక్క నిమిషం, మీరున్నారు అలా ఇన్ఛార్జు, మీ పక్కనున్న వర్కర్ అకౌంట్లో 20 లక్షలు జమ చేస్తున్నారు. వస్తాయి ఇస్తుడు వచ్చుడేటిది, దానికి అకౌంట్ అనేది ఉంటుంది కదా, ఆడిట్ అనేది ఉంటుంది కదా. ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరి పడితే వారికి ఇష్టం వచ్చిన విధంగా మెంబర్షిప్ ఇచ్చేసి, ఇవాళ నేను అలా 10 ఏళ్ళ మెంబర్షిప్ ఉండి నాకు లైఫ్ మెంబర్ లేదు. లైఫ్ మెంబర్ ఎందుకు లేదు అని అంటే
రెగ్యులర్ మెంబరు నెలకు 300 కట్టాలి. సంవత్సరానికి 3600 4000 అవుతుంది. ఈ సంవత్సరానికి 4000 కట్టవలసి వస్తుందని చెప్పి లైఫ్ మెంబర్ చేసేసుకున్నారు వాళ్ళు. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకే 10 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యేకు ఫ్రీ అట ఇక్కడ. ఎందుకు మరి ఎమ్మెల్యే ఏమి ఇది చేసినో నాకు తెలియదు. వారికి ఈ 3600 పడుతుంది కాబట్టి 4 నెలలకే ఫ్రీ అని చెప్పేసి పెట్టిండ్రు. 10 ఏళ్ళు అయితే రెగ్యులర్ మెంబర్, నన్ను రెగ్యులర్ మెంబర్ చేయలే, పర్మనెంట్ మెంబర్ చేయలే. అకౌంటెంట్ కూడా చనిపోయారు, తన కేసులో కూడా ప్రోగ్రెస్ లేదు. మీకు తెలుసు కదా అకౌంటెంట్. ఇప్పుడు వాడు బాధపడలేదు, మరి రాని వాళ్ళు మేము బాధపడతాం. ఇంత అందరికీ లేదా తీసి పడతాం కదా అనారోగ్యం. త్వరలో జరుగుతుంది. కాకపోతే ప్రక్షాళన జరిగే ముందు ఒక 3 మెయిన్ టార్గెట్ తీసుకున్నాం. కార్పొరేషను, యూనివర్సిటీ, ఎంజిఎం. ఈ 3 ప్రక్షాళన చేస్తే సిటీ సగం బాగుపడుతున్న ఉద్దేశంతో వాటి మీద పోతున్నాం. ఈ మధ్యలో ఇవి చిన్న చిన్న ఈ అన్నిటి అంటే బల్బ్ ఎక్కిన బాపది వ్యవహారాలు ఇవన్నీ వీటిల్లో టైం స్పెండ్ చేయడం అంత అవసరం లేదని ఎంత తొందర అయితే తొందర చేయమని చెప్తున్నాం. ఈ అసెంబ్లీ సెషన్స్ 23వ తారీఖు అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. 23వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు వరకు ఈ సెషన్స్ ఉంటాయి. 1 వీక్ 10 డేస్. ఈ సెషన్స్ అయిపోయే లోపట ఈ ఆర్డర్ పట్టుకొచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిలో నా బండిలోనే పెట్టుకొని తిరుగుతాను ఫైల్. మేము అనేది ఏమో మొదటికెళ్ళి 2-3 సార్లు అన్నా. మా దాంట్లో కంటే ఎక్కువ మీకు స్వేచ్ఛ ఉన్నది మీ దాంట్లో. దానికి మీనింగ్ స్వేచ్ఛ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.